ఒక ఉన్మాది చేతిలో మదనపల్లిలో దారుణ హత్యకు గురైనటువంటి హత్యకు గురైనటువంటి బాలిక మృతదేహాన్ని ఈరోజు రాత్రే స్వగ్రామం ఏదైతే ఉందో రాగిమాని దిన్నపల్లికి తరలించారు. వాటికి సంబంధించి కూడా ఈరోజు బాలిక మృతదేహాన్ని కూడా అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అసలు ఒక 7 ఏళ్ల బాలికపై ఇంత దారుణంగా పాశవికంగా అత్యాచారం చేసి హత్యకు తర్వాత డ్రమ్ములో కుక్కి చంపిన ఏదైతే ఉన్మాదిలో ఉన్మాది కూడా కాసేపటి క్రితమే అతను ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మన బాలిక మృతదేహాన్ని ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు బోర్డు పిలిపిస్తున్నారు. ఒక బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇలాంటి వారికి ఉరిశిక్ష అంటూ కూడా ఇప్పటికే మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత అయితే ఎవరైతే ఉన్నాడో ఆ ఉన్మాది ఇప్పటికే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయాలంటూ కూడా నిన్నటి నుంచి కూడా దాదాపు ఆందోళన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు కావచ్చు. మదనపల్లి మొత్తం కూడా నిన్న స్తంభించిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఇలాంటి ఉన్మాదులకు ఇలాంటి శిక్షలే కరెక్ట్ అంటూ కూడా చెబుతూ వచ్చారు. అయితే ఈ ఉన్మాది చనిపోయిన తర్వాత అసలు ఈ బాలికకు అసలు ఈ కుటుంబం అంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయింది. వాటికి సంబంధించి కూడా మనం అయితే రాగిమాని దిన్నపల్లి స్వగ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం సంబంధించి కూడా మనం ఇక్కడ ఉన్నాం. ఈ బాలిక కుటుంబాన్ని కూడా ఇప్పటికే స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాటి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాటి కుటుంబ సభ్యులు ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా తీవ్ర శోక సంద్రంలో కూడా ఉన్నారు. వాళ్ళకి బతి చేద్దాం అమ్మ, ఇప్పుడైతే మీరు బాలిక ఇంత దారుణ హత్య జరిగింది. ఆ తర్వాత కూడా వాడైతే కాసేపటి క్రితం అతను కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అసలు అలాంటి వాళ్ళకి ఇది శిక్ష ఎలాంటి శిక్ష అంటే మా కార్యక్రమం జరిగిన తర్వాత మేము మీడియేటర్తో మాట్లాడతాము సార్. అప్పుడే మేము చెప్తున్నాము మా కార్యక్రమం అయిన తర్వాత అతను కూడా ఆత్మహత్య మాకు తెలియదు అది ఏం జరిగినది మాకు తెలియదు. స్టేషన్లో ఉంటే ఎట్ట చేసుకుంటాడు సార్ ఆత్మహత్య? ఇప్పుడు వాళ్ళ అండర్లో ఉంటారు కదా సార్, ఎట్ట చేసుకుంటాడు? ఎవరు సార్ చెవులో పువ్వు పెట్టేది? సేపట్లో బాలిక మృతదేహాన్ని అంత్యక్రియలు కూడా ఎప్పటికీ సిద్ధం చేశారు. ఇప్పటికే స్థానిక నేతలు సైతం బాలిక కుటుంబాన్ని పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికైతే వాడు చనిపోవడం, ఆ తర్వాత అసలు ప్రభుత్వం తరపున ఎలాంటి ఏర్పాట్లు చెబుతున్నారు చెప్పండి. అసలు మీరు ఇప్పుడు బాలిక మృతదేహానికి సంబంధించి కూడా ఇప్పటికే మీరు పార్టీ తరపున ఎలాంటి సాయం అందించబోతున్నారు? సీఎం గారు, లోకేష్ బాబు గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళని కలిసి వాళ్ళ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలనో 100% అలా న్యాయం చేస్తారు. దాని అనుమానం ఏం లేదు. ప్రజలు చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రజలంతా నిరసన తెలిపారు తప్ప అతను అక్కడ చేసింటాడని ఎవరూ ఊహించలేదు. వాళ్ళ ఇంటి వెనకాల అతనే. కానీ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిన న్యాయం ప్రభుత్వం తరపున జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతారు? ఇతనికి పడే చట్ట ప్రకారం ఇతనికి పడే శిక్షను చూసి ప్రజలు నాకు తెలిసి ఎవరు ఇలాంటి పనులు చేసేదానికి సాహసం చేయలేరు. ప్రభుత్వం అలాంటి కఠిన చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉంది. అంటే ఇంత ఘటనకు ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని కూడా కాసేపటి క్రితం తెలిసింది. అసలు ఇలాంటి వారికి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎలా భావిస్తారు? అవన్నీ అతన్ని సంఘటన జరుగుతానే అతన్ని పోలీసులు పట్టుకున్నారు, సరెండర్ చేసుకున్నారు తప్ప ఇవన్నీ ఎక్కడ అఫీషియల్గా ఎక్కడ న్యూస్ అయితే ఏం లేదు. ఏదైతే ఉందో అతను ఉన్మాది ఎవరైతే ఉన్నారో ఉన్మాది కాసేపు క్రితం చనిపోయినట్టు తెలుస్తుంది. మరి తను ఎలా చనిపోయింది అనేది తెలియాలి. ఎందుకంటే తను ఒక నీరుగట్టు ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా తెలుస్తోంది. అయితే ఈ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ రాయంపేట ఇన్ఛార్జ్ కూడా జగన్మోహన్ రాజు కూడా వచ్చారు అని చెప్పండి. అసలు ఈ బాలిక మీకు ఎలాంటి సంతాపం వ్యక్తం చేస్తారు? భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఎలాంటి ఓదార్పిస్తారు? ఇటువంటి సంఘటన జరగకూడదు. సభ్య సమాజం కూడా దీన్ని ఖండిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, హోమ్ మినిస్టర్ గారు మొత్తం అంతా కూడా వారికి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటారు. అలాగే ఈ కుటుంబానికి మేము బాసటగా నిలుస్తూ ఉన్నాము. అలాగే కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటాము. ప్రభుత్వం నుంచి మీరు బాలిక కుటుంబానికి ఎలాంటి భవిష్యత్తులో సాయం అందిస్తారు? వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకునేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటున్నాం. వాళ్ళ పేద కుటుంబము, చేనేతల కుటుంబము ఈ ఊర్లోనే ఉన్నారు, ఈ ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. వాళ్ళ అవసరం ఎలా ఉన్నాయి, ఆ కుటుంబంలో యజమాని
దేంట్లో టాలెంట్ ఉంది, ఏం వృత్తి చేస్తాడు, ఆ వృత్తి పరంగా మేము ఆడుకోవడానికి. అందులో ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుకి చెప్పినటువంటి మన చదువులకు సంబంధించింది కానీ వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు కుటుంబ పోషణకి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగి ఉండకూడదు. అయితే ఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబానికి అవసరమయ్యే ప్రతి సాయాన్ని కూడా అందిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, యువనేత లోకేష్ సైతం కూడా కావచ్చు, ఇప్పటికే కుటుంబాన్ని డైరెక్ట్ ప్రత్యక్షంగా వాళ్ళు ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేశారు. వాటికి సంబంధించి కూడా కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా స్థానిక తెలుగు చెప్తున్నారు. అయితే ఇలాంటి ఘటన మాత్రం సభ్య సమాజం తలదించుకునే గంట చోటు చేసుకుని ఖచ్చితంగా ఇలాంటి వారికి గట్టి చర్యలు తీసుకున్నట్టు మొదటి నుంచి చెప్తూ వస్తారు. అయితే ఈ తర్వాత ఈరోజు బాలిక అంత్యక్రియల తర్వాత ఈరోజు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో రాగిమల్ తినే ప్రాంతం ఆ గ్రామంలో ఈరోజు దాదాపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు వారందరూ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీలాంటివి అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఉన్మాది కులవర్ధన కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా ఇప్పటికే వీటికి సంబంధించి కూడా వారు చెబుతూ వస్తున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియల తర్వాత కుటుంబం కూడా ఖచ్చితంగా మీడియా మాట్లాడే అవకాశం కూడా కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి.